ఈ ఫిబ్రవరి 14న సఖి, సీతారామం, ఓయి సినిమా 3 రిలీజ్ అయితేనే మీ ఫేవరెట్ మూవీ అది నాకు సీతారామం చాలా ఇష్టం. ఎందుకనండి? అంటే దాంట్లో మెసేజ్ ప్లస్ ఎమోషనల్ కంటెంట్ ఉంది. అంటే హనురాగపుడి గారు ఆల్మోస్ట్ ప్రేమికుల పైన చాలా సినిమాలు చేశారు. దాని తర్వాత 3 సినిమాల తర్వాత ఇది 4వ సినిమా వచ్చేసి సూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు థియేటర్ లో సేమ్ అదే రెస్పాన్స్ ఉంటుందా? ఉంటది, ఇంకా ఎక్కువ ఉంటది అనుకున్నా. స్టార్టింగ్ లో అంత హైప్ లేకుండా రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయిన కొన్ని డేస్ కి చాలా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు రీ రిలీజ్ కి ఇంకా మంచి రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీనే కదా, మళ్ళీ రీ రిలీజ్ అంటే మీకేమనిపిస్తుంది? బట్ ట్రెండ్ కి తగ్గట్టుంది కదా, ట్రెండ్ చేంజ్ ఏం కాలేదా, సో హైప్ ఉంటది. దుల్కర్ సల్మాన్ గానీ ములన్ టాక్ గానీ యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు? నేచురల్ గా అంటే మీ మూవీలో మీకు బాగా నచ్చేది ఏంటి అందులో? మూవీలో వచ్చేసి తను అంటే హిందూ లాగా ఉంటది కదా, ముస్లిం అయినా కానీ అన్ని తను చేంజ్ అవ్వి తన హీరో కోసం చేంజ్ అవుతుంది కదా, అది బాగా. అంటే ఈ మూవీ కాకుండా ఇంకే మూవీస్, లవ్ మూవీస్ రిలీజ్ అయితే బాగుంటది రీ రిలీజ్? పాత మూవీస్, మీ ఫేవరెట్ మూవీస్? పాత మూవీస్ చూసిన వాటిలో మీరు చూసిన వాటిలో ఖుషి ఆల్రెడీ ఖుషి రిలీజ్ చేశారు. తొలి ప్రేమ కూడా రీ రిలీజ్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ ఇంకా అసలు థియేటర్ లోకి రచ్ ఉంటుంది. ఓకే, మీకు సీతారాం మ్యూజిక్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ బాగుంటుంది, అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. డెఫినెట్ గా ఈ మూవీ మళ్ళీ ఇంకోసారి చూస్తారా మీరు? షూర్ ఎవరితో వెళ్తారు? వాలంటైన్స్ డే కదా, ఫ్రెండ్స్ తో వెళ్తారా? అంటే మీకు లవర్ లేడా అండి? లేదు. ఓకే, థ్యాంక్ యూ.